ఫస్ట్ మ్యాంగోని బాగా కడిగి దానికి ఇలా మొత్తం చెక్కు తీసేసి మ్యాంగో బాగా మొత్తం టెంక అంతా బయటికి తీసేసి బాగా ఫైన్గా చిన్న చిన్న ముక్కలుగా చేసి ఇలా మొత్తం కట్ చేసుకోవాలి. బాగా చిన్నవి ముక్కలు కట్ చేసుకున్నాక హలో ఎవ్రీవన్, ఉగాది శుభాకాంక్షలు అందరికీ. ఈరోజు ఉగాది కదా, ఇంట్లో ఉగాది పచ్చడి చేసుకుంటున్నాను, అది వీడియో పెడుతున్నాను చూడండి. నేనైతే ఇలా చేస్తాను ఉగాది పచ్చడి. ఫస్ట్ మామిడికాయ ఫుల్గా చెక్కు తీసేసి చిన్న చిన్న ముక్కలు కట్ చేస్తాను. ఈ ముక్కల్ని ఒక బౌల్లో వేసుకొని ఇందులో వేప పువ్వు వేస్తున్నాను. దీంట్లో ఉప్పు, కారం, బెల్లం వేస్తాను, షుగర్ కూడా వేస్తాను. నేను షుగర్ కూడా వేసాను. ఇది బెల్లం వేస్తాను. ఇది చింతపండు గుజ్జు, కొంచెం కొత్త చింతపండు రసం తీసి వేస్తున్నాను. ఇది బెల్లం. ఇది ఇలా మిక్స్ చేసుకుంటే మ్యాంగో తాలూకా పులుపు ఉంటుంది కదా, దాంతో ఈ షుగరు, బెల్లం, ఉప్పు అది వేసేసరికి దీంట్లో మొత్తం అంతా జ్యూస్ అన్నమాట బయటకు వస్తుంది. ఇలా కలిపేసి ఒక 10 minutes అలా ఉంచేస్తే దాంట్లో మొత్తం జ్యూస్ బయటకు వచ్చేసి జ్యూసీగా అవుతుంది అన్నమాట. అయితే మా పెద్దవాళ్ళు చెప్పింది ఏంటి అంటే, ఉగాది రోజు ఫస్ట్ ఈ పచ్చడి చేసి ఇది తిన్న తర్వాతనే ఇంకా ఏదైనా సరే తినాలి. ఉదయం తెల్లవారి ఏమంటే దీని తర్వాతే మిగతా ఏ పని అయినా చేసుకోవాలి. దీంతో ఫస్ట్ చేయడం వల్ల మనకంతా శుభం జరుగుతుంది అంటారు. ఇలా పచ్చడి చేసేసి దేవుడి దగ్గర పెట్టి దండం పెట్టుకొని ఆ తర్వాత ఈరోజు స్టార్ట్ అవుతుంది అన్నమాట. ఇది ప్రసాదం తినేసిన తర్వాతనే ఇంకా ఏ పని అయినా సరే చేసుకుంటాము. ఇదిగోండి, ఇప్పుడే కలిపాను, అయినా చూడండి తొందరగా వచ్చేస్తుంది. ఇంకొక 5 minutes ఇలా ఉంచేసానంటే అది మొత్తం షుగరు, బెల్లం, ఉప్పు అంతా కరిగిపోయి జ్యూసీగా చాలా బాగా వస్తుంది. ఇందులో తీపి, పులుపు, ఉప్పు, కారం, చేదు అన్ని రకాల రుచులు ఉంటాయన్నమాట. ఇది ఎందుకు అంటే మనకి జీవితంలో అన్నీ అంటే ఆల్ టైప్స్ ఆఫ్ ఇది ఫేస్ చేయడానికి. ఇప్పుడు చేదు అనేది తినడానికి నచ్చదు, అయినా సరే తినాలి కూడా. అలాగే ఒక కష్టం వచ్చినా సరే అది ఎదుర్కొని స్ట్రాంగ్గా నిలబడాలి. ఎప్పుడు అంటే తీపిగా అంటే మంచి విషయాలే జరుగుతాయి అని కాదు, జీవితంలో చెడు మంచి అన్నీ జరుగుతాయి. వాటన్నిటిని కూడా ఎదుర్కొనడానికి ఇది ఒక ఎగ్జాంపుల్ అన్నమాట. అంటే ఒక ఉదాహరణలాగా మన జీవితంలో అన్ని రకాలు కలిసి ఉంటాయి.
ఎప్పుడు సంతోషమే ఉండదు, ఎప్పుడు దుఃఖమే ఉండదు. సుఖ దుఃఖాలు, కష్ట నష్టాలు అన్నీ కలిసి ఉండేదే జీవితం అని చెప్పడం కోసమే ఇది ఒక ఉదాహరణ అన్నమాట. ఈ పచ్చడి అనేది తీపికి తీపి, చేదుకు చేదు, పులుపుకు పులుపు, వగరుకు వగరు అన్నీ ఉంటాయన్నమాట జీవితంలో. ఇవి ఎలాగో టేస్ట్లు అన్నీ ఉంటాయో అలాగే జీవితంలో అన్ని రకాల పరిస్థితులు, ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఎదుర్కొని నిలబడాలి మనిషి అనేవాడు అని చెప్పడానికి ఒక ఉదాహరణ అన్నమాట ఈ ఉగాది పచ్చడి. ఈ పచ్చడి చేస్తూ ఉంటే దీన్ని మా ఆయన గారు వీడియో తీస్తున్నారు. చూడండి, జ్యూస్ వచ్చేసింది. ఇంకా కొంచెంసేపు ఉంటే ఇంకా బాగా, చాలా బాగా లిక్విడ్గా అయిపోతుంది అన్నమాట. దీన్ని దేవుడి దగ్గర పెట్టి దండం పెట్టుకున్నాక ఫస్ట్ ఇదే తింటాం అన్నమాట ఈరోజు. దీని తర్వాత ఏదైనా ఉదయం టిఫిన్ కానీ, మధ్యాహ్నం భోజనం కానీ, ఏ స్వీట్ అయినా ఏదైనా సరే దీని తర్వాత తింటాం. ఎలా ఉంది ఉగాది పచ్చడి చెప్పండి. ఏదైనా తప్పు అంటే నేను ఇంకా చెప్పవలసింది ఏదైనా మిస్ అయి ఉంటే కామెంట్ రూపంలో మాకు చెప్పండి. నెక్స్ట్ టైం దాన్ని కరెక్ట్ చేసుకుంటూ వెళ్తామన్నమాట. ఇదే కాదు, మా వారు పెట్టే ఏ వీడియోలో అయినా సరే మీ సజెషన్స్ అయితే ఉంటే దాన్ని పెట్టి కరెక్ట్ చేసుకొని ఇంకా అంతకు బాగా చేసే అవకాశం ఉంటుంది అన్నమాట. మీరు చూసి అలా వదిలేయడం కాకుండా చూసిన తర్వాత దానిలో ఉండే లోపాలు ఏమైనా ఉంటే అవి కూడా చెప్పండి. చూసారా జ్యూస్ ఎలా వచ్చేస్తుందో. అలా కొద్దిసేపు ఉంటే మ్యాంగోలోని పులుపు అలాగా అది పంచదార, ఉప్పు ఇదంతా కరిగి లిక్విడ్ అలా వచ్చేస్తుంది అనమాట. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది పచ్చడి.